మేడం గర్భిణి అన్నారు, టాబ్లెట్లు ఇచ్చారు, ఇప్పుడు 3వ నెల స్కాన్ చేసి ముత్యాల గర్భిణి మోలార్ ప్రెగ్నెన్సీ ఉంచుకోకూడదు అంటున్నారు. ఏంటిది? హాయ్, ఐమ్ డాక్టర్ శిరీష, ఐమ్ ఎ గైనకాలజిస్ట్. లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ద మోలార్ ప్రెగ్నెన్సీ. జనరల్ గా ఒక స్పర్మ్ ఎగ్ తో కలిసినప్పుడు బేబీ అనేది తయారవుతుంది, విచ్ ఇస్ ఎ నార్మల్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. అలా కాకుండా ఒక స్పర్మ్ అబ్నార్మల్ ఎగ్ తో కానీ ఎంటీ ఎగ్ తో కానీ తయారైనప్పుడు బిడ్డ బదులు మాయ మాత్రమే అబ్నార్మల్ గా పెరుగుతూ బుడగలుగా గర్భసంచి అంతా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దాన్నే మనం మోలార్ ప్రెగ్నెన్సీ అంటాం, లేదా ముత్యాల గర్భిణి అంటాం. అందులోనే ఇంకొక వేరియంట్ పార్షియల్ మోలార్ ప్రెగ్నెన్సీ. ఈ 2 గర్భిణీలు కూడా కంటిన్యూ చేసే ప్రెగ్నెన్సీస్ కాదు. తెలిసిన వెంటనే టర్మినేట్ చేయించుకోవటం మంచిది. అలా కాకుండా మనం 1-2 నెలలు అశ్రద్ధ చేస్తే కొన్నిసార్లు క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గర్భసంచికి కూడా మంచిది కాదు. అలానే అబార్షన్ అయిన తర్వాత కూడా మీరు డాక్టర్తో పాటు ఫాలోఅప్ లో ఉండాలి. బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేటివి రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కనీసం 6 months to 1 year గ్యాప్ తీసుకోవటం అనేది చాలా మంచిది, యాజ్ పర్ యువర్ గైనకాలజిస్ట్ అడ్వైస్. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.